శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు వీడియోలో ద్వాదశ రాశిలో వార ఫలాలు అంటే ఇవాళ 25/2025 నుంచి 27/5/2025 వరకు మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క రాశి ఫలితాలు ఈ వారం రోజులు ఎట్లా ఉంటాయి ఏమిటనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి చూసుకున్నట్టయితే మేషరాశి వాళ్ళకి ఈ 2-3 రోజులు చంద్రుడు ఏకాదశిలో ఉన్నాడు. చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే లగ్నంలో రాశిలో బుధ సంచారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో కూడా అనుకూలమైనటువంటి సాధ్యపడతాయి. పనులన్నీ కూడా మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే 23, 24 తేదీలు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రుడు ఏ రాశి అయినటువంటి మీన రాశిలో సంచారం వల్ల కొంచెం మానసికమైనటువంటి ఆందోళన, చికాకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకున్న పనులన్నీ కూడా సాధించబడతాయి. కార్యసాధన ఉంటుంది. బంధుమిత్రుల సమాగమనం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. పోతే వృషభ రాశి చూసుకున్నట్టయితే కనుక ఈ వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశిలో ఇప్పుడు ప్రస్తుతం రవి సంచారం, బుధుడు 8లో ఉన్నాడు, చంద్రుడు వచ్చేసరికి 9వ ఇంట్లో ఉన్నాడు, 10వ ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. రవి రాశిలో సంచారం చేయడం వలన కొంచెం శారీరకమైనటువంటి అంటే జ్వరం, జలుబు అటువంటివి చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా అనుకున్న సమయానికి అవ్వకపోవటం, కొంచెం మానసికమైనటువంటి చికాకు, శిరోబాధనం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కంగారు పడవలసిన అవసరం. చంద్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం, అట్లాగే శని ఏకాదశిలో ఉండటం, గురుడు ద్వితీయంలో ఉండటం చాలా మంచి ప్లానెటరీ ఉంది వృషభ రాశి వాళ్ళకి. ఈ వారం అంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి. ఒక రవి తప్ప మిగతా గ్రహాలని కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది. పోతే మిథున రాశి కనుక చూసుకున్నట్టయితే కనుక మిథున రాశిలో ఆల్రెడీ జన్మగురుడు సంచారం చేస్తున్నాడు. చంద్రుడు వచ్చేసరికి దశమ స్థానం అయినటువంటి మీనంలో ఉన్నాడు, శని అక్కడే ఉన్నాడు, శుక్రుడు కూడా దశమంలో ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. కానీ గోచార రీత్యా ఈ వారం రోజులు కూడా రవి వ్యయస్థానంలో ఉండటం వలన, గురుడు జన్మగురుడు అవటం వలన స్వల్ప చికాకులు ఉంటాయి తప్ప పెద్దగా చెప్పుకోదగ్గటువంటి విశేషమైనటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. కానీ రవి వ్యయంలో ఉండటం వల్ల ఖర్చు మాత్రం అధికంగా చూపించేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారం రోజుల్లో ఖర్చు విషయంలో జాగ్రత్త తీసుకుని మిగతా అంతా కూడా అనుకూలమైనటువంటి స్థితి. సోదరులతో అనుకూలత ఉంటుంది. కొంచెం పితృకారకుడైనటువంటి రవి అవటం వల్ల తండ్రి గారికి సంబంధించినటువంటి ఏదైనా అనారోగ్యాలు, చికాకులు ఉంటే ఉండొచ్చు తప్ప అంతమించి పెద్ద ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది. పోతే కర్కాటక రాశి కనుక చూసుకున్నట్టయితే చంద్రుడు 9వ, 10వ స్థానాల్లో ఉంటాడు. అట్లాగే రవి, బుధుడు ఏకాదశిలో ఉన్నారు, శుక్రశనులు భాగ్యంలో ఉన్నారు, రాహు అష్టమంలో ఉన్నాడు, జన్మకుజుడు ఉన్నాడు. జన్మకుజుడు ఇబ్బందికారకుడు, గురుడు ఇబ్బందికారకుడు అయినప్పటికీ చంద్రుడు 9వ దశమాల్లో ఉండటం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ కుజుడు, రాహు జన్మాష్టమంలో ఉండటం వల్ల, వీటి రెండింటికి షష్టాష్టమం పట్టడం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. సోదరులతో విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది. సింహరాశి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు 9వ దశమాల్లో ఉన్నాడు, అదొక మంచి పరిస్థితి. పోతే అష్టమ స్థానంలో శని ఉండటం, వ్యయ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నా కాబట్టి ఈ వారం అంతా కూడా కొంచెం చికాకులుగా ఉండేటువంటి వాతావరణం ఉంది. మనఃకారుడైనటువంటి చంద్రుడు కూడా రవి, బుధులతో కలిసి ఉండటం, అమావాస్య ముందు గడియలు అవటం వలన కొంచెం చికాకులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది సింహరాశి వాళ్ళకి. ముఖ్యంగా కుజుడు వ్యయంలో ఉండటం, సోదరులతో విరోధాలకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గురుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా గురుడు మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తాడు. మరి కొంచెం జాగ్రత్త పడితే కనుక కుజుడు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావడం,
కొంచెం అధికంగా ఖర్చు అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా పెద్దగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే సింహరాశి వాళ్ళకి ఏం లేదు. ఈ వారం అంతా కూడా బాగుంటుంది. ఇక కన్యారాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే కనుక కన్యారాశి వాళ్ళకి 25, 26 తేదీల్లో చంద్రుడు అష్టమ చంద్రుడు అవటం, ఇది ఒకటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అష్టమ చంద్రుడు అనుకున్న పనులన్నింటినీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చేస్తాడు. అంటే ఈ వారం 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ 24, 25 తేదీలు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గటం, కొంచెం మానసికమైనటువంటి చికాకు, అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఖర్చు అధికంగా ఉండటం, అనుకోని ప్రయాణాలు చేయవలసి రావటం, భాగ్యానికి అష్టమ స్థానం రంధ్రం కాబట్టి పితృ సంబంధమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వాళ్ళకి 24, 25 తారీఖులు తప్ప మిగతా రోజులన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే తులారాశి చూసుకున్నట్టయితే కనుక తులారాశి వాళ్ళకి అష్టమ రవి బుధులు ఉన్నారు. చంద్రుడు కూడా అష్టమంలోకి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి ఉంది 25, 26 తేదీల్లో, 26, 27 తేదీల్లో. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా 20వ తేదీ నుంచి 24 వరకు చాలా అనుకూలమైనటువంటి రోజులు. 24 నుంచి 27 మాత్రం ఏ విధంగానూ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. ఇది ఒకటి గమనించుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి చూసుకున్నట్టయితే వృశ్చిక రాశికి సప్తమంలో రవి బుధులు, అష్టమంలో గురుడు ఉన్నారు. అట్లా చంద్రుడు కూడా సప్తమంలో రావడం వల్ల రవి బుధ శనులు సప్తమంలో ఉండడం వల్ల 24వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అక్కడి నుంచి మాత్రం 24 నుంచి 27 వరకు మాత్రం కొంచెం చికాకులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మానసికంగా చికాకు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ, రుణభారం చేయవలసి రావటం, ఖర్చులు అధికం అవటం, అనుకోని ప్రయాణాలు చేయవలసి రావటం ఉంటుంది. ఇదంతా కూడా అట్లాగే ధనుసు రాశి కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వాళ్ళకి గురుడు సప్తమ స్థానంలో మంచి స్థితిలో ఉన్నాడు. అట్లాగే చంద్రుడు కూడా పంచమ షష్టాల్లో మంచి అనుకూలమైనటువంటి, ఒక కుజుడు మాత్రం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంచెం ఇబ్బందికారకుడు అవుతాడు. కాబట్టి కుజుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మానసిక ఆనందం, దైవ దర్శనం, సోదరి సమాగమనం, బంధుమిత్రుల సమాగమనం, అనుకున్న పనులు నెరవేరడం, ఇవన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి చాలా కలిసి వచ్చేటటువంటి వారం. ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మకర రాశి కనుక చూసుకున్నట్టయితే కనుక మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలమే. కానీ కుజుడు సప్తమ స్థానంలో, కుజుడు ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వల్ల కొంచెం వాక్పారుష్యం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కుజుడు కాళ్ళకి సంబంధించి, లంగ్స్కి సంబంధించి అనారోగ్యాన్ని సూచించేటువంటి వాతావరణం ఉంది. చంద్రుడు చతుర్థ పంచమాల్లో ఉండటం వల్ల, అందులో అమావాస్య గడియలు అవటం వల్ల కొంచెం మానసికమైనటువంటి ఆందోళన, ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇక కుంభరాశి వాళ్ళ చూసుకున్నట్టయితే జన్మ రాహు, ద్వితీయంలో శుక్రశనులు, తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్ర సంచారం అవటం వల్ల చంద్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ రాహు మాత్రం అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవటం వల్ల, జన్మరాహు అవటం వల్ల శారీరకంగా కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉంది. అట్లా కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్యం సూచనలు ఉన్నాయి. అట్లా ద్వితీయంలో శని ఉండటం వల్ల, ఏలినాటి శని ఇంకో 2.5 సంవత్సరాలు ఉండటం వల్ల ఈ వారం అంతా కూడా కొంచెం అధికమైనటువంటి ఖర్చులతో కూడినటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు శనీశ్వరుడు యొక్క అనుగ్రహం పొందినట్టయితే కనుక చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఈ శనీశ్వరుడు అనుగ్రహం ఏమిటంటే శివాలయానికి వెళ్ళటం, నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవటం, అట్లాగే శివాభిషేకం చేయించుకోవడం చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా మీనరాశి చూసుకున్నట్టయితే మీనరాశి వాళ్ళకి 25, 26 తేదీల వరకు, 20వ తేదీ నుంచి చంద్రుడు వ్యయంలో ద్వితీయంలో ఉండటం వల్ల కొంచెం చికాకులు ఉన్నప్పటికీ కూడా చాలా అనుకూలమైన పరిస్థితి. గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. గురుడు చతుర్థంలో ఉన్నాడు, రవి బుధుడు తృతీయంలో ఉన్నారు, శుక్రశని జన్మరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసరికి పంచమంలో ఉన్నాడు, కేతు వచ్చేసరికి 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి గ్రహాలన్నీ కూడా అనుకూలమైన పరిస్థితి ఉన్నాయి. అయినప్పటికీ వ్యయంలో ఉన్నటువంటి రాహు వలన కొంచెం చికాకులు కలిగేటువంటి వాతావరణం ఉంది. అనుకోనటువంటి ప్రయాణాలు, అనుకోనటువంటి బంధువులు రావటం, కొంచెం అధికంగా ఖర్చు అవటం, ఆర్థికంగా ఇబ్బంది కలగటం, అట్లాగే జన్మ శని అవటం వలన శని చంద్రుల కలయిక వలన కొంచెం మనస్సు చికాకుగా ఉండటం, ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా ఈ వారం రోజుల్లో ఒక 2-3 రోజులు తప్ప మిగతా అంతా కూడా
చాలా అనుకూలం. అంటే 22వ తేదీ 23వ తేదీ వరకు కొంచెం వ్యతిరేకత ఉన్నా అక్కడి నుంచి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ వారం రోజులు అనుకూలత కావాలి అనుకున్నట్టయితే శివాలయానికి వెళ్ళటం, శివాభిషేకం, తైలాభిషేకం చేయించుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ వారం రోజులు ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. హరి ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్.